అందరూ నమస్తే. మీరు చూస్తున్నారు సాక్ డ్రోన్ టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన దగ్గర ఒక 1 year బ్యాక్ అన్నట్టు ఒక కస్టమర్ మన దగ్గర డ్రోన్ కొనడం జరిగింది. అసలు ఈ డ్రోన్ పనితనం ఎలా ఉంది, బ్యాటరీస్ పనితనం ఎలా ఉంది, అసలు రియల్ ఫీల్డ్ లో ఆ సర్వీస్ అందుతుందా లేదా, ఫీడ్బ్యాక్ ఎలా ఉందో డైరెక్ట్ గా కస్టమర్ని అడిగే పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు, అడ్రస్, అసలు ఏ మోడల్ కొన్నారు ఒకసారి చెప్పగలరా? నమస్కారం అండి, నా పేరు విష్ణువర్ధన్. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం నార్త్ మోపూర్ గ్రామం నుంచి. మేము గత లాస్ట్ ఇయర్ SAG నుంచి X8 హెక్సాకాపర్ డ్రోను, 5 సెట్లు బ్యాటరీలు, ఛార్జరు, జనరేటర్ కాంబోలో తీసుకోవడం జరిగింది. ఈ కిట్ తో మీరు డైలీ ఎన్ని ఎకరాలు స్ప్రే చేస్తున్నారు? అంటే మీరు కమర్షియల్ గా వాడుతున్నారు లేక నార్మల్ కమర్షియల్ గానే వాడుతున్నాం. కమర్షియల్ గానే. ఓకే, కమర్షియల్ అంటే మీరు కంప్లీట్ కిట్ ఏమేమి వాడుతున్నారు? ఈ కిట్ కాకుండా ఇంకేమన్నా? ఈ కిట్ కాకుండా ఎక్స్ట్రా వచ్చి 7 kV జనరేటర్ ఒకటి, డీజిల్ జనరేటర్ ఒకటి కొన్నాము. ఓకే, టాటా ఏస్ ట్రాన్స్పోర్ట్ కి వీలుగా టాటా ఏస్ వ్యాన్ ఒకటి. సో ఇలా ఈ వెహికల్ జనరేటర్ కంప్లీట్ గా అడ్వాన్స్డ్ ప్యాకేజ్ డ్రోన్ కొన్నారు. ఇలా ఈ కంప్లీట్ అడ్వాన్స్డ్ ప్యాకేజ్ తో మీరు కమర్షియల్ వాడుతున్నారు. డైలీ ఎన్ని ఎకరాలు స్ప్రే చేస్తున్నారండి? 40 నుంచి 45 acres స్ప్రే చేస్తున్నాం. ఓకే, అంటే పొలం అంతా ఒకే చోట ఉంటేనా లేదంటే ఊరు చుట్టూ ఎటున్నా కానీ? ఎటున్నా గానీ 40-45 అయితే acres. ఏమన్నా లీస్ట్ తక్కువ ఎకరాలు డైలీ ఎలా కొడతారు యావరేజ్ గా? యావరేజ్ గా అంటే 20 మినిమం 20, లీస్ట్ అంటే 20. ఓకే, హాఫ్ డే వర్క్ అయినా గానీ ఫుల్ డే వర్క్ అయినా గానీ లీస్ట్ అంటే 20 acres. హైయెస్ట్ మీరు ఇప్పటిదాకా డ్రోన్ లో హైయెస్ట్ పర్ డే ఎన్ని ఎకరాలు కొట్టారండి? 60 acres కొట్టారు. 60 ఎకరాలు. ఓకే, ఇప్పుడు ఇలా 40 acres యావరేజ్ గా అన్నట్టు స్ప్రే చేస్తున్నారు. లీస్ట్ లో 20 acres స్ప్రే చేస్తున్నారు. ఇప్పుడు ఎకరానికి ఎన్ని లీటర్స్ స్ప్రే చేస్తున్నారండి ఈ డ్రోన్ తో? 10 liters చేస్తున్నాం. 10 liters ఎకరానికి సరిపోతుంది. 10 liters సరిపోతుంది. రైతులు కూడా సాటిస్ఫై అవుతున్నారు. వాళ్ళకి తెలిసే దానికోసం అడ్వర్టైజ్మెంట్ లాగా కొందరికి చేసి చూపిస్తున్నాం, డెమో లాగా చేసి చూపిస్తున్నాం. లాస్ట్ ఇయర్ అంతా రేటు కూడా కొద్దిగా తగ్గించి జనాల్లోకి అలవాటయ్యే దానికోసం రేటు కూడా అనుకూలంగానే స్ప్రే చేసాము. ఓకే, ఇప్పుడు ఎలా చార్జ్ చేస్తున్నారు? లాస్ట్ ఇయర్ ఎలా చార్జ్ చేస్తున్నారు? లాస్ట్ ఇయర్ 350 తీసుకున్నాము ఎకరానికి పర్ ఎకర్ కి. ఈ సీజన్ వచ్చి లోకల్లో 350 చార్జ్ చేస్తున్నాము. ఏదన్నా లాంగ్ వెళ్లాల్సి వచ్చినప్పుడు వెహికల్ చార్జ్ గానీ, ఆపరేటర్స్ చార్జ్ గానీ వీటిలన్నిటి కోసం 400 చార్జ్ చేస్తాం. లైక్ ఆయిల్ గానీ పెరుగుతుంది కాబట్టి 400 చార్జ్ చేస్తాం. ఓకే, బయట ఏదన్నా కానీ ఒక 5 kilometers బిలో అయితే 350, 5 kilometers అబోవ్ 400 అలా చార్జ్ చేస్తాం. ఓకే, ఈ డ్రోన్ మొత్తంలో మీకు డైలీ ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చు ఎలా ఉంటుందండి వీటిలో? ఖర్చు అంటూ పెద్ద ఏం లేదండి. ఖర్చు అంటే మనకి జనరేటర్ వేసుకున్నప్పుడు జనరేటర్ డీజిల్ ఖర్చు డైలీ అంటే ఒక 1000 వరకు అవుతుంది. ట్రాన్స్పోర్ట్ చార్జెస్ వచ్చి 500 వరకు అవుతుంది. ఓకే, ఇంకా అడిషనల్ ఖర్చు ఏమన్నా? అడిషనల్ ఖర్చు అంటే ఏదన్నా క్రాష్ అయినప్పుడు గానీ ఇంకా అటువంటిప్పుడు తప్పనిచ్చి ఇంకా అడిషనల్ ఖర్చు ఏమి ఉండదు. ఓకే, ఇప్పుడు పైలటింగ్ బయట పైలట్స్ అని చేస్తున్నారు లేక మీరు సొంతగానే ఆపరేట్? మేము సొంతగానే చేసుకుంటున్నాం. ఎవరెవరు ఆపరేట్ చేసేది, రన్ చేసేది? ఆపరేటర్ నేను, మామూలుగా నా పార్ట్నర్. ఓకే, ఇద్దరం కలిసి. ఓకే, ఇద్దరు కలిసి అన్నట్టు దీన్ని రన్ చేసుకుంటాం. ఒకళ్ళు అన్నట్టు పైలటింగ్ చేస్తుంటారు, ఒకరు పైలట్ ఒకరు హెల్పర్. ఓకే, మీరేం చేస్తుంటారండి? ఇప్పుడు ఆయన ఆపరేట్ చేస్తుంటారు, మీ వర్క్ ఎలా ఉంటుంది? ఛార్జింగ్ పెట్టుకుని తీసుకొచ్చి ఆయన అందియడం, దాన్ని సెట్ చేసి పోవడం. ఓకే, ఆయనకి ఇబ్బంది అయినప్పుడు నేను కూడా ఆపరేట్ చేయడం. ఓకే, ఇద్దరి మీద అన్నట్టు రన్ చేస్తున్నారు. ఓకే, మీరు ఈ కంప్లీట్ సెటప్ ఎలా చేశారో ఒకసారి చెప్తారండి? మేము ఇప్పుడు మామూలుగా జనరేటర్ 7.5 తెచ్చాము. అదేంటంటే ఇప్పుడు 2 ఛార్జర్లు పెట్టుకున్నాము. 2 ఛార్జర్లకి అది సరిపోతుంది. బ్యాటరీలు తెచ్చినప్పుడు హీట్ మీద ఉంటాయి. ఆ హీట్ కి ఏంటంటే ఈ విధంగా తడి బట్టలు తడుపుకొని వాటర్ పెట్టుకొని చుట్టి ఒక 10 నిమిషాలు దాలి ఛార్జింగ్ పెడతాము. అంటే కూలింగ్ అయిన తర్వాత ఛార్జింగ్ పెడతాము. మన మళ్ళీ తొందరగా 15 నిమిషాల్లో ఛార్జింగ్ అయిపోద్ది. ఓకే, కంప్లీట్ సెటప్ అయితే మీరు జనరేటర్ వాడుతున్నారు. జనరేటర్ వచ్చి 7.5 కిలోవాట్ ప్లస్ అది డీజిల్ జనరేటర్. ఓకే, డీజిల్ జనరేటర్ కంప్లీట్ గా సప్లై అన్నట్టు స్టెబిలైజర్, దాన్ని జనరేటర్ నుంచి స్టెబిలైజర్ తీసుకొస్తాము. స్టెబిలైజర్ నుంచి మేము చార్జర్లకి రన్ చేస్తాం. ఓకే, ఇదంతా బాగుందండి, సెటప్ అంతా బాగుంది. ఇప్పుడు నార్మల్ గా జనరేటర్ కాదు, కొంతమంది పొలాల్లో కొంతమంది పొలాల్లో పవర్ సప్లై ఉన్నప్పుడు వాళ్ళు షెడ్లు ఉంటాయి కదా, షెడ్లు బోర్లకి కరెంటు అక్కడ నుంచి తీసుకొని స్టెబిలైజర్ కి ఇచ్చి స్టెబిలైజర్ నుంచి ఛార్జింగ్ చేసుకుంటాం. ఓకే, స్టెబిలైజర్ నుంచి అన్నట్టు చార్జర్ చేసుకుని అలా వాడుకుంటారు. మేము ఫస్ట్ ఈ చిన్న బ్యాటరీలు, హెయిర్విన్ బ్యాటరీలు వాడుతున్నాము. 5 సెట్లు ఉన్నాయి మా కాడ. అవి ఎక్కువ వాడేసాం వల్ల ఒక 2 బ్యాటరీలు వచ్చి సరిగా పర్ఫార్మెన్స్ రాలేదు. 3 సెట్లు బాగా పర్ఫార్మెన్స్ వస్తున్నాయి. ఇప్పుడు అవి మాకు ఫీల్డ్ మీద చాలక మళ్ళీ స్మార్ట్ బ్యాటరీలు కన్వర్ట్ అవ్వాలని కన్వర్ట్ అయ్యాము. అప్పుడు స్మార్ట్ బ్యాటరీ ఛార్జరు, బ్యాటరీలు ఒక 2 సెట్లు తెచ్చాము.
అవి ఇవి ఏంటంటే కంటిన్యూగా స్మార్ట్ బ్యాటరీలు కాకుండా కంటిన్యూగా ఇవి కాకుండా అది ఒకసారి ఇది ఒకసారి వాడుకుంటా మేము ఫీల్డ్ లో చేయగలుగుతున్నాము. ఇప్పుడు నార్మల్ గా వీటిలో నార్మల్ బ్యాటరీస్ వాడుతున్నారు, స్మార్ట్ రెండు వాడుతున్నారు. ఇప్పుడు నార్మల్ బ్యాటరీస్ ఛార్జింగ్ టైం వచ్చేసి 45 మినిట్స్ పడుతుంది. ఈ 45 మినిట్స్ కి ఛార్జింగ్ ఒక సెట్ అయ్యేలేకే ఈ మామూలుగా స్మార్ట్ బ్యాటరీలు వచ్చి 3 అవుతున్నాయి. 15 మినిట్స్ కి ఆయిల్ కూడా చాలా సేవ్, జనరేటర్ ఆయిల్ కూడా సేవ్ అవుతుంది. పర్ఫార్మెన్స్ ఎక్కువ 3 ఎకరాలు వస్తుంది ఒక్కోటి. ఇది వచ్చి అంటే 3 to 4 ఎకరాస్ వస్తుంది స్మార్ట్ బ్యాటరీస్. ఇది వచ్చి 2 ఎకరాస్ వచ్చేలాకే డౌన్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు కంప్లీట్ గా మీరు నార్మల్ బ్యాటరీస్ కంటిన్యూస్ వాడకుండా ఇప్పుడు రెండు వాడుతున్నాం. అది స్మార్ట్ బ్యాటరీలు వాడుతున్నాం. నార్మల్ లైఫ్ అయిపోతే కంప్లీట్ గా స్మార్ట్ బ్యాటరీ స్మార్ట్ ఒకటే వాడేసుకుంటారు. మీకు ఈ డ్రోన్ ఆపరేటింగ్ లో అంటే చాలా మంది వాడే కస్టమర్స్ కూడా క్రాష్లు అవుతాయి పడతాయి అన్నట్టు అదొక భయం మీద ఉంటారు. మీరు వాడుతున్నప్పుడు ఏమన్నా డ్రోన్ క్రాషెస్ అవటం కానీ ఎన్నిసార్లు క్రాష్లు అయింది, లేక క్రాష్లు అయితే ఏమేమి డ్యామేజ్ అవుతుంది మీకు ఏమన్నా ఉందా? చూసారా? క్రాష్లు అంటూ పెద్ద ఏం లేదు. ఒక పైలట్ ఏదన్నా మిస్టేక్ చేస్తే తప్పనిచ్చి మిషన్ ద్వారా ఏమి డ్యామేజ్ ఏం జరగవు. డ్యామేజ్ అయినా గానీ ఎక్కువ మాకైతే ఇంతవరకు ప్రొఫెలర్స్ తప్పనిచ్చి ఇంకా ఏ డ్యామేజ్ జరగలేదు. అంటే క్రాష్ కూడా ఎందువల్ల అవుతుంది అంటారు? ఏమేమి తగులుతుంది? క్రాష్ అంటే ఆప్టికల్స్ వల్లే జరుగుతుంది. ఏదైనా ఏదైనా చెట్లు తగలడం వల్ల అట్లాగా అంతే. ఓకే, ఇంకేమన్నా మీ సైడ్ తీగలు కరెంట్ పోల్స్ ఎక్కువగా ఉంటాయి మా పక్క. అందువల్ల ఏంటంటే ఏదన్నా ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు చాలా తక్కువనే చెప్పాలి. మా క్రాషెస్ తక్కువనే చెప్పాలి. వచ్చే ఇబ్బంది ఏంటంటే ఒకటే ఇబ్బంది అండి. ఏమన్నా డ్రోన్ లో మిషన్ ఎర్రర్ అంటే ఏమన్నా జీపీఎస్ ఫెయిల్ అవటం కానీ ఇట్లాంటి మిషన్ ఎర్రర్స్ ఏమన్నా అటానమస్ ఇచ్చినప్పుడు లైక్ ఎప్పుడన్నా సిగ్నల్ జంప్ అవటము అట్లాంటిది ఏదన్నా 4 meters డిస్టెన్స్ అటు ఇటు తీసుకోవటం వల్ల ఒక్కసారి దెబ్బతిన్నాము. అప్పుడు కూడా పెద్ద డ్యామేజ్. అందువల్ల మీరు అటానమస్ కాకుండా అటానమస్ అంటే మాక్సిమం ఎక్కడ చుట్టూ సరౌండింగ్స్ లో చెట్లు లేనప్పుడు మాత్రం అటానమస్ ఇస్తున్నాము. చెట్లు ఆప్టికల్స్ ఏమున్నా గానీ మాన్యువలే కొడుతుంది. ఏదున్నా గానీ మాన్యువల్ స్ప్రే చేస్తాం. టోటల్ గా ఓపెన్ ఏరియా అయితే అటానమస్ స్ప్రే చేస్తాం. ఓకే, మీకు నార్మల్ గా మీ సైడ్ మాన్యువల్ ఫ్లైయింగ్ చేయడం 90% మాన్యువల్ ఉంటది. 10% తక్కువ. ఓకే విష్ణు గారు, ఇప్పుడు ఈ డ్రోన్ మొత్తం కిట్ లో మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు? ఇప్పుడు దాకా ఎన్ని సీజన్స్ రన్ చేశారు? అసలు ఎన్ని ఎకరాలు స్ప్రే చేసి ఉంటారు మీరు? ఫస్ట్ లాస్ట్ సీజన్ లో వచ్చి మేము డ్రోన్ వరకు 6 lakhs తీసుకోవడం జరిగింది. ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఒక 2 lakhs వ్యాన్ కి అయింది. ఈ సీజన్ కి ఈ స్మార్ట్ బ్యాటరీస్ కి అప్డేట్ అయ్యాము. స్మార్ట్ బ్యాటరీస్ కి అప్డేట్ అయిన దాని వల్ల ఒక 3 lakhs స్మార్ట్ బ్యాటరీస్ కి, చార్జర్స్ కి, జనరేటర్ అన్ని ఎక్స్ట్రా పెట్టాల్సి వచ్చింది. డ్రోన్ కి లాస్ట్ ఇయర్ పెట్టిన 6 lakhs అయితే లాస్ట్ సీజన్ లో మనం 2000 acres స్ప్రే చేసాము. 2000 acres గాను లాస్ట్ ఇయర్ డ్రోన్ కి పెట్టిన అమౌంట్ వరకు వచ్చేసింది. ఈ సీజన్ ప్రజెంట్ ఇంతవరకు ఒక 1000 acres స్ప్రే చేసి ఉంటాం. ఇప్పుడు దాకా మీరు ఆ డ్రోన్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎన్ని ఎకరాస్ స్ప్రే చేశారండి? ఇప్పటి వరకు అంటే 3000 acres స్ప్రే చేసి ఉంటాం. 3000 acres. ఓకే, ఇందులో ఎన్నిసార్లు క్రాష్ అయి ఉంటాయి? డ్రోన్ క్రాష్ మొత్తం మీద ఒక 3-4 times క్రాష్ అయ్యి. 3-4 times క్రాష్ అంటే చిన్న క్రాష్ లేనా? 2 వచ్చి అదే సిగ్నల్ జంప్ అయ్యి అదే జీపీఎస్ లాస్ వల్ల, 2 వచ్చి మాన్యువల్. లాస్ట్ సీజన్ లో వచ్చి అన్ని చిన్న బ్యాటరీలు వాడాము. ఈ సీజన్ వచ్చి స్మార్ట్ బ్యాటరీలకి కన్వర్ట్ అయ్యాము. అంటే ఇవి ఫాస్ట్ గా 15 minutes లో ఛార్జింగ్ అయిపోవడము, 1 ఎకరా ఎక్స్ట్రా రావటం, వాటి వల్ల మిమ్మల్ని అడిగితే రెండిట్లకి చిన్న బ్యాటరీలు స్మార్ట్ బ్యాటరీలు 2 వర్క్ చేసేలాగా కన్వర్ట్ చేసి ఇచ్చారు. స్మాల్ బ్యాటరీస్ అదే చిన్న బ్యాటరీలు బ్యాటరీస్ స్మార్ట్ బ్యాటరీస్ 2 వాడేటట్టు. అవును, 2 వాడేటట్టు కన్వర్ట్ చేసి. ఇప్పుడైతే సెకండ్ సీజన్ కన్నట్టు మీరు ఏమేమి స్మార్ట్ బ్యాటరీస్ ఎన్ని వాడుతున్నారు, నార్మల్ బ్యాటరీస్ ఎన్ని వాడుతున్నారు? స్మార్ట్ బ్యాటరీలు 3 sets వాడుతున్నాము. స్మార్ట్ బ్యాటరీస్ వచ్చి 2 sets వాడుతున్నాము. చిన్న బ్యాటరీలు నార్మల్ గా ఓల్డ్ బ్యాటరీస్ ఓల్డ్ మోడల్ అయితేనేమో 3 sets వాడుతున్నాం. స్మార్ట్ బ్యాటరీస్ అయితే 2 బ్యాటరీలు, ఒక చార్జర్ వాడుతున్నారు.
నార్మల్ బ్యాటరీస్ ఎన్ని చార్జర్స్ వాడుతున్నారు? ఒక చార్జర్ వాడుతున్నాం. ఓకే, స్మార్ట్ కూడా ఒక చార్జర్, స్మార్ట్ కి ఒక చార్జర్ వాడుతున్నాం. ఇప్పుడు నార్మల్ గా మీరు డిఫరెన్స్ ఏమైనా చూసారండి? ఇప్పుడు నార్మల్ బ్యాటరీస్ స్మార్ట్ బ్యాటరీస్ రెండు వాడుతున్నారు కాబట్టి చాలా తేడా ఉంది, పర్ఫార్మెన్స్ చాలా తేడా ఉంది. అవి దగ్గర దగ్గర 45 మినిట్స్ పడుతుంది ఛార్జ్ చేయడానికి, ఇవి 15 మినిట్స్ లో ఛార్జ్ అయిపోతుంది. 15 నిమిషాల్లోనే ఛార్జ్, 15 నిమిషాల్లో ఛార్జ్ అయిపోతుంది. ఇప్పుడు ఎకరాల లెక్క అయితే మీరు ఇవి నార్మల్ బ్యాటరీస్ ఎలా వాడుతున్నారు, స్మార్ట్ ఎలా వాడుతున్నారు? నార్మల్ 2 acres కి వస్తాయి, ఈ స్మార్ట్ బ్యాటరీస్ వచ్చి 3 acres దాకా వస్తాయి. 5 మినిట్స్ పడుతుంది పర్ ఎకర్కి, 5 మినిట్స్ లెక్కన 3 acres కి వస్తుంది. 3 acres స్ప్రే చేస్తున్నారు. ఇప్పుడు మీకు 1 year నుంచి డ్రోన్ రన్ చేస్తున్నారు కదండి, మీరు మీకు సర్వీస్ ఎలా ఉంది? మా దగ్గర నుంచి సర్వీస్ గానీ టెక్ సపోర్ట్ గానీ ఎలా ఉంది? సర్వీస్ అయితే బాగుంది, చాలా బాగుంది. ఇంతకు ముందు నెల్లూరులో మన లేదు, అంటే బ్రాంచ్ మన బ్రాంచ్ లేదు. మేము తీసుకున్నప్పుడు మన నెల్లూరులో బ్రాంచ్ లేదు. అప్పుడు ఏ పార్ట్ కావాలన్నా గానీ మార్నింగ్ చెప్తే ఈవినింగ్ కల్లా ఆర్టీసీలో కొరియర్ చేసేసేవాళ్ళు, మెయిన్ బ్రాంచ్ నుంచి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఏదన్నా చిన్న చిన్న ఏమన్నా కావాలంటే మనం నెల్లూరు బ్రాంచ్ కి వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నాం. నెల్లూరు బ్రాంచ్ సర్వీస్ చాలా బాగుంది. అడిషనల్ గా ఇంకేమన్నా కావాల్సి ఉంటే మనం మార్టూర్ కి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే ఇమీడియట్ గా పంపిస్తున్నాం. డైరెక్ట్ గా బస్ ఫైనల్ గా మీరు ఎవరన్నా కొత్తగా డ్రోన్ కొనాలనుకుంటే వాళ్ళకి ఇచ్చే మీ సజెషన్ ఏంటండి? సజెషన్స్ అంటే సర్వీస్ బాగుండే దగ్గర తీసుకోవాలి, మనకి అందుబాటులో ఉండాలి, ఏ క్షణం ఏ పార్ట్ కావాలన్నా ఇమీడియట్ గా అందించేలాగా ఉండాలి. మీకు ఏదైనా ఫాస్ట్ సర్వీస్ ఉండాలి. మెయిన్ ఏంటంటే మనం ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఏదన్నా అవసరమైనప్పుడు త్వరగా రెస్పాండ్ అయ్యేలాగా ఉండాలి. టెక్ సపోర్ట్ ఉండాలి మీకు. అదే విధంగా అది ఫీల్డ్ లో ఏదన్నా సమస్య వచ్చినా ఇమీడియట్ గా కాల్ రెస్పాండ్ అయ్యేలాగా ఉండాలి. అలా ఉంటేందంటే మీకు వర్క్ ఏదన్నా టెక్నికల్ ఇష్యూ వచ్చినా గానీ, ఏదన్నా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వచ్చినా గానీ మనకు త్వరగా రెస్పాండ్ అయితే పని ఆగకుండా జరిగిపోతా ఉంటది. అందువల్ల ఏంటంటే సర్వీస్ బాగుండాలి, మనకు అందుబాటులో ఉండే చూసుకొని తీసుకోవాలి.